హలో అండి అందరికీ. ఈరోజు మన అనాలిసిస్ అంశం వచ్చేసి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. కొలికిపూడి శ్రీనివాసరావు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వివాదాలు సృష్టించడంలో ఆయన ముందుంటారని ఇటు ఏ పార్టీకి సంబంధించిన సభ్యులైనా లేక కార్యకర్తలైనా సరే, ప్రజలైనా సరే ఠక్కుని చెప్పే మాట కొలికిపూడి అంటే వివాదాలు అంటే కొలికిపూడి అనే విధంగా ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని చెప్పాలి. ఏదైతే ఒకే టీడీపీ పార్టీలో ఉన్న పార్లమెంటు సభ్యులకి అలాగే శాసనసభ్యులకి రగడ ఒక 20 డేస్ నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పుడు నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే కొలికిపూడి ఇప్పుడు సేమ్ అదే పార్టీలో ఉన్న పార్లమెంటు సభ్యులకి అలాగే ఆయనకి ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే 5 కోట్లు టికెట్ కోసం నేను పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్నికి ఇచ్చానని ఆయన కొన్ని మాటలైతే విసిరేశారు. అది వాస్తవాలా లేదా అవాస్తవాలా అనే సంగతి పక్కన పెడితే, ఈయనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లేదా లోకేష్ గారి దగ్గరికి లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య ఇది అని అయితే ముందు చెప్పితే కాస్త దానికి సంబంధించి పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది కాకుండా బహిరంగంగా పార్టీ మీటింగుల్లో కానివ్వండి, మీడియా ముందు కానివ్వండి, డిబేట్స్లో కానివ్వండి, ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పార్టీలో కాస్త చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చినట్టు అవతల వాళ్ళకి మనకు తెలుస్తుంది. సో అది కాకుండా ఆయన నియోజకవర్గ సమస్యల గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, వాటి గురించి ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఆయన టికెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనే దాని మీద నిత్యం వార్తల్లో నిలవడం అనేది కొలికిపూడికి అలవాటుగా మారింది. సో కేసినేని చిన్ని గారు కూడా దీని మీద వెంటనే స్పందించకపోవడం ఆయనకి చాలా పెద్ద మైనస్ అయిందని చెప్పాలి. ఏదైనా అవాస్తవాలు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఖండించాలి. మౌనం అంగీకారం అన్నట్లు ఆయన ఖండించకపోవడం ఇది నిజంగానే నేను 5 కోట్లు తీసుకున్నాను అని ఇండైరెక్ట్గానే ఆయన అంగీకరించినట్లే అయ్యింది ఎంపీ గారు. సో దాంతో ఆయన ఇంకా మాటలు పెంచేశారు. అది నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు, అలాగే కార్యకర్తలకు కావచ్చు కాస్త గందరగోళం. పార్టీ నాయకులు బాగానే ఉన్నారు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా, కానీ అక్కడ కార్యకర్తలు చాలా గందరగోళంలో ఉండి కొలికిపూడి కాకుండా ఇంకెవరొస్తే ఏంటి, అది ఫస్ట్ నుంచి కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సో దానివల్ల ఆ సీటు ఎస్సీ క్యాండిడేట్కి ఇవ్వాలి. అలా కొలికిపూడిని అక్కడ నిలబెట్టడం, ఎవరో మాకు తెలియకపోయినా మేము పార్టీకి కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా మేము సపోర్ట్ చేశామనేది అక్కడ కార్యకర్తల మాట కూడా మనం తీసుకున్నాము. ఎవరున్నా కూడా పార్టీని గెలిపించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలుగా మేము ముందుంటాము అని కూడా టీడీపీ కార్యకర్తలు చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మూడోసారి గందరగోళం నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత మోంథన్ తుఫాను ప్రజలందరికీ అవగాహన కల్పించి, పెద్ద నష్టం జరగకుండా ఒక అవగాహన కల్పించి, అధికారులను కూడా సమన్వయం చేసి దాన్ని ఎలా అరికట్టవచ్చు, ఎలా ఎదుర్కోవచ్చు, ప్రజలకు పవర్లో కానీ, వాటర్లో కానీ, ఫుడ్లో కానివ్వండి, పునరావాస కేంద్రాలకి తరలించడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సమన్వయంతో అధికారుల నుంచి యంత్రాంగం వరకు అందరూ కూడా చాలా బాగా పనిచేశారని చెప్పాలి ఇది మోంథన్ తుఫాన్ వల్ల. సో ఆ తుఫాను అలాగే విదేశీ పర్యటన ఇవన్నీ ముగించుకొని ఈరోజు మూడోసారి మన కొలికిపూడి గారిని పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరుపరిచేందుకు ఆహ్వానించడం, ఆయన హాజరవ్వడానికి కూడా వెళ్ళారు. సో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని ఒక డిబేట్లో కొలికిపూడి ఆల్రెడీ చెప్పేశారు. అంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, నేను ఏం మాట్లాడినా అయినా నన్ను ఎవరు ఏం చేయలేరు, మీరు సస్పెండ్ చేసినా ఓకే, పార్టీలో కొనసాగించినా ఓకే అన్నట్లుగా ఆయన వైఖరి ఉంది. కాబట్టి ఆయన గతంలో మనం చూసుకోవచ్చు, గన్నవరం ఎమ్మెల్యే గతంలో 2019 ఎలక్షన్స్ అప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ గారు కావచ్చు, అలాగే వైసీపీలో ఉన్న త్రిపులార్ కావచ్చు, ఏదైతే పార్టీలో ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేశారు. త్రిపులార్ గారు ఏమో టీడీపీకి అండ్ అలాగే వంశీ గారు ఏమో వైసీపీకి. ఇలాగే కొలికిపూడి గారు ఈ టీడీపీ పార్టీలో ఉంటూనే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా అనే డౌట్ కాదు, చాలామంది కన్ఫర్మేషన్ తీసేసుకున్నారు. ఎందుకంటే ఆయన సస్పెండ్ చేయాలి, పార్టీ సస్పెండ్ చేస్తేనే నేను వేరే పార్టీకి వెళ్తాను
వేరే పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను అనే ధోరణిలోనే ఉన్నారు ఆయన. లేకపోతే క్రమశిక్షణ సంఘం ముందు ఒక్కసారి హాజరవ్వడానికే చాలా ఇబ్బంది పడతారు. అలా హాజరవ్వకుండా ఉండేందుకే ప్రతి ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తారు. అది కాకుండా 1 కాదు, 2 కాదు, ఈరోజు మూడోసారి ఆయన పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘం ముందు ఆయన హాజరవుతున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటితో అయినా ఎంపీ గారి ఇష్యూ, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇష్యూ సద్దుమణిగిపోతుందా? కలిసి ముందుకు వెళతారా? నియోజకవర్గ సమస్యలపై ఆయన ఫోకస్ పెడతారా? ఏంటి అనేది కార్యకర్తలను కలుపుకొని పోతారా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.